ఒక్కసారి అసలు మీకు ఏమైందో చెప్పగలుగుతారా? ఏం జరిగింది? మీ హ్యాబిట్స్ ఏంటి? ఇక్కడ ఒక వాపులా కనపడింది. అదే పోతుందేమో ఎందుకు వచ్చిందో అనుకుని ఒకరోజు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి నాకు టెస్ట్లు అవి చేయించారు, స్కాన్ తీశారు, థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పారు. సో మీరు అయితే మామూలుగా కీమోథెరపీ వాటి ట్రీట్మెంట్ కాకుండా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కి రావాలని డిసైడ్ అయ్యారు. తర్వాత ఏమైందండి? డాక్టర్ గారు చూసి సైనస్ ద్వారా వచ్చింది, మీకు ఏం భయం లేదు, ఖచ్చితంగా తగ్గిపోతుందని చెప్పారు. అది ఫస్ట్ నాకు డాక్టర్ చెప్పిన తర్వాత క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యి ఒక వేరే మెథడ్ లో మనం ట్రీట్మెంట్ పొందాలంటే చాలా మందికి ధైర్యం చాలదు. ఏం చెప్పారు? ఏం ట్రీట్మెంట్ ఇస్తారు సార్ మీరు అడిగితే మీరు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పారు హీట్ చాంబర్ లో కూర్చోబెట్టి అది ½ an hour ఇస్తారు, 50 degrees హీట్ ఉంటుంది, మళ్ళీ B17 ఇంజెక్షన్స్ ఇస్తారు. కొన్నాళ్ళు B17 ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత నాకు కానీ నయం అయిపోయిందా ఇప్పుడు? పూర్తిగా నయం అయిపోయింది. నెక్స్ట్ 1 month కి లాస్ట్ మంత్ వచ్చారు, ఫుల్ పర్ఫెక్ట్ ఇది కంప్లీట్ అయిపోయిందమ్మా అని చెప్పారు. డాక్టర్ గారు కూడా బాగా ధైర్యం చెప్పారండి. అది గుర్తుపెట్టుకుని నేను కొంచెం సార్ మీరు యూ ఆల్సో కోఆపరేటెడ్, పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు మీ ఆవిడ్ని. మీకు అభినందనలు సార్. మీ కళ్ళు చెమరుస్తున్నాయి, ఐ కెన్ సీ. బట్ ఇక్కడ పద్మజ గారి కేసు చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్? ఈ కేసు గురించి సందర్భంగా వీ వేర్ ఏబుల్ టు ఐసోలేట్ సమ్ థింగ్స్ లైక్ లెడ్ లెవెల్స్ అండ్ ఒక స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ ఉండేది. ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి? ఇది మైటోకాండ్రియా నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ తర్వాత న్యూక్లియస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మై ప్రైమరీ ఫోకస్ ఇస్ టు క్లీన్ అప్ ద కార్బోరేటర్. అంటే ఫస్ట్ అసలు చెత్త తీసేయాలి. ఫస్ట్ చెత్త తీసేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్? ఈ పేషెంట్ కి బాగా ఇప్పుడు మనం పసుపు యూజ్ చేస్తాము. పసుపు ఎట్లా యూజ్ చేస్తున్నాము? వీఆర్ యూజింగ్ యాజ్ ఎ పౌడర్. వీఆర్ లాల్ మిర్చి వాట్ ఎవర్ ఇస్ ఎట్ బ్రాండెడ్ తీసుకుంటున్నాము. దట్ ఎల్లో పసుపులో లెడ్ ఇస్ యాడెడ్ టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. అయితే పొడి పసుపు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. కిచెన్ లో ఇంకే ఏమేమి ఉన్నాయి సార్? హౌస్ వైఫ్స్ హూ మేక్ దర్ కిచెన్ వెరీ క్లీన్, దే ఆర్ ఇన్ ఫర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఏమైనా ఎలర్జీ వస్తుంది, లేకుంటే క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు క్లీన్ ఎట్లా పెడుతున్నారంటే దే ఆర్ యూజింగ్ డోమెక్స్, ఫినాయిల్, హిట్ అన్ని వాడతారు. అండ్ వీళ్ళు ఎక్కువ టైం గిన్నెలను ఏమేమి యూజ్ చేస్తున్నాం మనం? స్టెయిన్లెస్ స్టీల్. ఒక పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ లో మనకి అంత క్వాలిటీ లేదమ్మా. మరి ఏం వాడాలి సార్? ఓన్లీ థింగ్ ఇస్ అమేజింగ్ సార్. మీ రీసెర్చ్ అండ్ మెథడాలజీ సమాజానికి ఇప్పుడు మారుతున్న కాలానికి చాలా ఉపయోగపడుతుంది డాక్టర్ సక్సేనా. Very simple way. I'm basically a radiologist. I'm not a oncologist, but I have worked in something like environmental medicine. I'm an expert in that toxicology. So I believe I'm working at cancer as a mitochondrial level. ఆ దానికి మంచి చేస్తే మా patients are happy. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. ఒకప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సంక్రమించే వ్యాధులు బాగా ఎక్కువగా ఉండేవి. కానీ ఇవాళ రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే క్యాన్సర్, గుండె జబ్బులు, ఇలాంటి రోగాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్గా మనం చేసే తప్పుల వల్ల, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్ కేసెస్ ఒకవైపు ఉంటే, అసలు ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా కేవలం చుట్టూ ఉండే వాతావరణం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరి అన్నిటికీ ఇప్పుడు ఉండే రేడియేషన్, కీమోథెరపీ, ఆంకాలజీ ఇవే నా పరిష్కారాలు కాదు. బికాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్తో దాదాపు ఇంకా చాలా అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇంకా లాభం లేదు అని చెప్పిన వారు తిరిగి వస్తున్నారు, క్యాన్సర్ నుంచి విముక్తులవుతున్నారు. అటువంటి ఒక అద్భుతం గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. నేను ప్రస్తుతం డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్లో ఉన్నాను. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి తెలుసుకునే లోపు ఫస్ట్ లెట్స్ మీట్ పద్మజ గారు, శ్రీనివాస్ గారు. పద్మజ గారికి ఒక కొన్నేళ్ల క్రితం ఇక్కడ చిన్న లంప్ వచ్చి గొంతు దగ్గర క్యాన్సర్ అని చెప్పారు. లెట్స్ టాక్ టు హర్. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అత్యంత వ్యక్తిగత విషయం సుమన్ టీవీతో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? నేను ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ మేడం. ఒక్కసారి అసలు మీకు ఏమైందో చెప్పగలుగుతారా? ఏం జరిగింది? మీ హ్యాబిట్స్ ఏంటి? మేము బళ్ళారిలో ఉంటామండి, బళ్ళారి నుంచి వచ్చాము. నాకు ఇక్కడ ఒక వాపులా కనపడింది. ఓకే. అది సడన్గా నేను చూస్తున్నాను ఒక 1 month బాగా గమనించాను. దాని గురించి నాకేమీ తెలియదు కాబట్టి అదే పోతుందేమో ఎందుకు వచ్చిందో అనుకుని ఒకరోజు మా హస్బెండ్కి చెప్పాను, ఇలాగే చూసి ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్దామన్నారు. నేను అన్నాను అప్పుడు హైదరాబాద్ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, ఒక వారం రోజులే అని.
వారం రోజులు అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు మెల్లిగా చూసుకుందాం దాని గురించి అని చెప్పేసి ఆపాను. ఆపి వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళాం హాస్పిటల్కి. వెళ్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇది దీనితో సంబంధించిన కదా అని. అవును. వెళ్తే అక్కడ డాక్టర్ చూసి నాకు టెస్ట్లు అవి చేయించారు, స్కాన్ తీసి ఇట్లా థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పారు. ఓకే, అంటే మీకు కనిపించింది లంప్ స్పష్టంగా? కనపడింది. థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పారు. అది వినంగానే గుండె జారిపోయి ఉంటుంది మీకు. క్యాన్సర్ అంటే ఇప్పుడు ఎట్లా ఇన్నేళ్ళు అసలు క్యాన్సర్కి మందే లేదు, ఇంకా అంతే సంగతులు అనుకున్నాం మనం, అట్లా ఇదిలో ఉన్నాం. అయితే డాక్టర్ ఇంకో మాట కూడా చెప్పారు, మీరు భయపడక్కర్లేదమ్మా, తగ్గిపోతుంది అని చెప్పారు. అది చెప్పినా కానీ స్టార్టింగ్ ఫస్ట్ టైం వినడం కాబట్టి కొంచెం భయం వేస్తూనే ఉంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందండి క్యాన్సర్? ఎవరికి లేదండి, లేదు. ఎవరికి లేదు. నేనేం తిన్ను కదా, ఏం తాగను కదా, ఇప్పుడు మామూలుగా ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఏమి ఉండకూడదు. ఏముండవు. పైగా మీరు వెజిటేరియన్ అని చెప్పారు. సో మీకు ఎలా వచ్చిందనే ప్రశ్న వచ్చిందా? వచ్చింది అనిపించింది. అంటే వాళ్ళే చెప్పారు మీకు సైనస్ ఉందని, సైనస్ వల్ల వచ్చింది అనేసి చెప్పారు. ఓకే. అయిన తర్వాత మేమన్నాము హైదరాబాద్లో మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు, మేము అక్కడ వెళ్ళి చేయించుకుంటామని చెప్పాను. రైట్. బళ్ళారి అంటే చిన్న ఊరు కదా, బళ్ళారి అంతా ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు అంటే సరే అన్నారు. ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత టెస్ట్ చేయించి మళ్ళీ మా మామయ్య ఉన్నారండి, ఆయన ద్వారా ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ ఇంకొక గీతా సురేష్ గారు, గీతా సురేష్ గారు మృత్యుంజయరాలు. అవును. ఆవిడ అసలు దాదాపు ఇంకా లాభం లేదు 48 గంటలు అని చెప్పిన ఆ క్షణం నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు ఆవిడ జీవితాన్ని జయించారు. చాలా. అండ్ ఇంకొకటి ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆవిడ కూడా అంతా 48 hours ఉన్న మనిషి సర్వైవ్ అయినప్పుడు నేను కాలేనా అని అనుకున్నాను నేను. రైట్ రైట్ రైట్. అదొక ధైర్యం ఉండింది నాకు. ఆవిడని కలిసి వచ్చాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మామయ్య తీసుకుని వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడని కలిసి మాట్లాడితే ఆవిడ కూడా ధైర్యం చెప్పారు, ఏం భయం లేదు, బాగా చూస్తారు మీకు అక్కడ డాక్టర్, కన్ఫామ్గా చెప్పారు, ఇంత మీకు ఇది భయపడే అవసరం లేదు అనేసి చెప్పి. ఇప్పుడు అప్పుడు ఆపరేషన్ చేయించండి, కీమోథెరపీ, రేడియేషన్ ఇవి చెప్పలేదా మీకు అందరూ? చెప్పారు మేడం. 2-3 సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాము. తీసుకుని డాక్టర్ దగ్గర వెళ్ళాము. వెళ్తే ఆయన కూడా ఎఫ్ఐఆర్ఎస్ చేయించారు. చేయితే వేరే ఆప్షన్ ఉందేమో, వితౌట్ ఆపరేషన్ చేయిద్దాము అనుకుని ఆపరేషన్ చూసాం మేము. ఓకే. ఆ తర్వాత మీ ఇంటర్వ్యూ చూసాం మేము. ఆ ద్వారా మాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా తగ్గుతుంది అని. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసిన తర్వాత మాకు కూడా నమ్మకం వచ్చింది, ఇందువల్ల తగ్గుతుంది, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారా తగ్గుతుందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాం మేడం. రైట్. చెప్పండి మ్యామ్, పద్మజ గారు. సో మీరు అయితే మామూలుగా కీమోథెరపీ వాటి ట్రీట్మెంట్ కాకుండా ఇంటిగ్రేటివ్ మెడిసిన్కి రావాలని డిసైడ్ అయ్యారు. అవును. అవును. తర్వాత ఏమైందండి? వచ్చాను, డాక్టర్ గారిని కలిశాను. డాక్టర్ గారు చూసి ఆయన ఫస్ట్ చూస్తూనే చెప్పారు, ఇలా మీకు ఏం ఇది సైనస్ ద్వారా వచ్చింది, మీకు ఏం భయం లేదు, ఖచ్చితంగా తగ్గిపోతుందని చెప్పారు. అది ఫస్ట్ నాకు డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు మనం ఏంటంటే డాక్టర్ ఇంప్రెస్ చేసి మంచిగా చెప్తే మనకి ధైర్యం వస్తుంది. అవునవును. అలాగా నాకు ధైర్యం చేసి నేను భయపడలేదు ఫస్ట్ టైం. అండ్ బాగా నాకు డైట్ ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యాను. కొంచెం కూడా ఎక్కడా నేను అవ్వకూడదు. ఏం చెప్పారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తారు సార్ మీరు అడిగితే మీరు ఏం చెప్పారు? ఎందుకంటే క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యి ఒక వేరే మెథడ్లో మనం ట్రీట్మెంట్ పొందాలంటే చాలా మందికి ధైర్యం చాలదు. అవును. సో ఏం చేస్తారో మీరు అడుగుంటారు. అంటే చెప్పారు అప్పుడు నేను వాళ్ళు చెప్పారు, హీట్ అది ఒకటి హీట్ ఛాంబర్లో కూర్చోబెట్టి అది 1/2 hour ఇస్తారు. అది 50 degrees హీట్ ఉంటుంది. దానిలో ఒక 1/2 hour కూర్చోబెట్టి అయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ B17 ఇంజెక్షన్స్ ఇస్తారు. ఫస్ట్ నాకు ఏంటంటే కొన్నాళ్ళు B17 ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత నాకు ఇంటికి వామిటింగ్స్ అయిపోయాయి. అండ్ హాస్పిటల్లో ఫస్ట్ ఆ హాస్పిటల్ స్మెల్ కూడా పడదు కదా, ఇంజెక్షన్ స్మెల్ అది పడక నాకు తలకాయ నొప్పి, కళ్ళు నొప్పులు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేది. ఆ సైనస్ పెయిన్, మైగ్రైన్ పెయిన్ ఇట్లా ఉంటుంది కదా, ఆ నొప్పులు వచ్చేసి దాంతో వామిటింగ్స్ అది చాలా కాలం, ఇప్పుడు మొన్న దాకా కూడా నాకు కంటిన్యూ అయింది. తర్వాత B17 ఇంజెక్షన్స్ పడట్లేదు అని చెప్పి అది ఆపేశారు. ఆపిన తర్వాత నాకు కొంచెం తగ్గింది, వామిటింగ్స్ అవి తగ్గినాయి, వాళ్ళ నొప్పి వామిటింగ్స్. మెయిన్గా ఈ లంప్ తగ్గడానికి ఏం చేశారు? తగ్గడానికి వినోవా, ఇవి మిల్లెట్స్ ఎక్కువ డైలీ అదే తినేది. కూరగాయలు అన్నీ తినొచ్చు, ఒక ఆలు తప్ప, ఆలు ఎప్పుడో ఒకసారి తప్ప. సో స్ట్రిక్ట్గా చెప్పారు ఇది తినద్దు, ఇది తినాలి మీరని. అంతా ఏం తినాలో ఏం తినకూడదో అన్ని రాసి నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. పాలు కూడా తాగుతాను, నో పాలు. కాఫీ, టీ నాకు ఎలాగో అలవాట్లేదు, అవి అస్సలు తాగకూడదు. గోధుమ సంబంధించినవి చపాతీలు, పూరీలు, ఉప్మా కానీ, అండ్ ఇడ్లీ దోశ కూడా వద్దనేసారు. ఎందుకంటే రైస్ ఉంటుంది కదా, దాంట్లో రైస్ తినొద్దన్నారు.
బ్రౌన్ రైస్ ఎప్పుడైనా ఒక వీక్లీ వన్స్ తినొచ్చు అన్నారు. వీక్లీ వన్స్ సో రైస్ పూర్తిగా మానేశారు మీరు. పూర్తిగా ఇప్పుడు 1 year నుంచి అసలు మీరు అందులో బేసిక్ గా కర్ణాటక బళ్ళారి అంటే ఫుడ్ ఎక్కువ రైసే తింటారు, రైస్ అది మొత్తం మానేశారు. జొన్న రొట్టె జొన్న రొట్టె తినచ్చు. అది తినొచ్చు, ఆ చపాతీ బదులు అది తినొచ్చు అనమాట. అది బాగా రాగులు మిల్లెట్స్. సో అలా మీరు ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు పద్మజ గారు? 1 year అండి. లాస్ట్ ఇయర్ July 23rd నాడు స్టార్ట్ అయింది నాకు. అప్పుడు మీకు లంప్ ఉండింది? ఉండింది. తర్వాత ఎవ్రీ మంత్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేవారు ఇక్కడ. అది కొంచెం ఇబ్బందికరమైన ఇంజెక్షన్ చాలా తెలిసింది, బాధ ఎక్కువ నొప్పి. కానీ తగ్గిపోయింది కదా? తగ్గిపోయింది. అదే ఆయన అన్నారు కూడా లాస్ట్లో. ఇంకా ఏమైందంటే లాస్ట్కి వచ్చాక కొంచెం ఇక్కడ స్టక్ అయిపోయింది, అది పెరగట్లేదు తగ్గట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా మొన్న జూన్లో ఇచ్చారు ఇంజెక్షన్. అప్పుడు కొంచెం ఏంటంటే ఎక్కువ బాధపడ్డాను. అప్పుడు మామూలుగా నొప్పికి బాధ ఉంటుంది, ఆ నొప్పి ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అక్కడ నొప్పి ఎక్కువ ఉంటుంది. అది మొన్న అలా చేసినప్పుడు మాత్రం అసలు మాట్లాడడానికి రాలేదు నాకు. ఒక రోజంతా చాలా అవస్థపడ్డాను. ఒక 4 days ఇలా మెడ ఇట్లా తిప్పడానికి రాలేదు నాకు, అంత నొప్పి ఉండింది. అంత నొప్పి, చాలా అవసరం. కానీ నయం అయిపోయిందా ఇప్పుడు పూర్తిగా? పూర్తిగా నయం అయిపోయింది. నేను నెక్స్ట్ 1 monthకి లాస్ట్ మంత్ వచ్చాను, July 23rd వచ్చాను. వచ్చినప్పుడు చూశారు ఫుల్ పర్ఫెక్ట్, ఇది కంప్లీట్ అయిపోయిందమ్మా అని చెప్పారు. డాక్టర్ గారు కూడా బాగా ధైర్యం చెప్పారండి నాకు వచ్చినప్పుడు కూడా. ప్రతిసారి అని చెప్పేవారు. అవి గుర్తుపెట్టుకుని నేను కొంచెం ఇది భయపడకుండా ఇది చేశాను. చాలా మీరు కోలుకోవడం చాలా సంతోషం పద్మజ గారు. కానీ మీ కుటుంబం అంతా ఇబ్బంది పడి, మీ అమ్మాయి అందరూ ఎంత వరి అయిపోయి ఉంటారండి. మా అమ్మ ఉన్నారు 70+ ఏజ్. ఆవిడకి కూతుర్ని చూసి ఎంత ఏడుపు వచ్చి ఉంటుందండి. చాలా. మా అన్నయ్య, మేమిద్దరమే అనమాట, ఫాదర్ లేరు. మా అన్నయ్య మా వదిన కూడా బాగా చేశారు ఇంట్లో. నాకు చేసి పెట్టండి. నేను ఇక్కడ ఉన్నాను కొన్నాళ్ళు ఉండి అటు వెళ్ళాను మళ్ళీ బళ్ళారి అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడ ట్రీట్మెంట్స్కి వస్తున్నప్పుడు మీకు హోప్ ఉండేదా, భయం వేసేదా, ఎట్లా ఉండేది? అంటే మొదట్లో భయం వేసింది, తర్వాత డాక్టర్ చెప్పి నాకు ఒకటే గీత గారు చూసి అది గుర్తుపెట్టుకుని నేను టెన్షన్ పడేదాన్ని కాదు. సో ధైర్యం, అదొక్క ధైర్యం తగ్గుతూ రావడం మీరు చూసారా? సైజ్ తగ్గుతూ వచ్చింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసి లైఫ్ స్టైల్. కానీ నాకు అర్థం కాని విషయం పద్మజ గారు, మీరు అంటే ఇంత మంచి లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైలే మీది, సైనస్ సరే ఉంది మీకు, బట్ మీకు ఎందుకు వచ్చిందనే ప్రశ్నకి డాక్టర్ గారు ఏం చెప్పారు? మీరు ఏం తప్పులు చేస్తున్నారని చెప్పారు మీ లైఫ్ స్టైల్లో? అట్లా టెన్షన్స్ అండి. టెన్షన్స్, నిద్ర అస్సలు నిద్ర పట్టేది కాదు. అంటే దాంతో ఎప్పుడు పడితే అప్పుడు నొప్పి వచ్చేసేది. ఈ నొప్పి వచ్చినప్పుడు మొదట్లో ఏంటంటే నొప్పికి ఒక ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని నేను, అది క్రోసిన్ వేసుకునేదాన్ని, క్రోసిన్ పెయిన్ రిలీఫ్ వేసుకునేదాన్ని. తగ్గిపోయిందిలే అని అనుకున్నాను. కానీ తర్వాత ఏమైందంటే వామిటింగ్ స్టార్ట్ అయినాయి. వామిటింగ్ స్టార్ట్ అయ్యి ఒకసారి ఇలాగే బాగా ఇక్కడ రావాల్సింది ఉంది అర్జెంట్, ఒక ఏదో అకేషన్ వల్ల. అలా ఆ రోజు ఊరికి వెళ్ళాల్సింది ఉంటే అదే నొప్పి ఉంది, ఎంతసేపటి తగ్గట్లేదు, అదే ఊరికి వెళ్ళాలి కదా అని చెప్పి నేను క్రోసిన్ కూడా వేసుకున్నా తగ్గలేదు. అదేంటంటే క్రోసిన్ వితిన్ ½ hour వేసుకుంటే కానీ తగ్గదు కాదు, లాస్ట్లో చివర్లో. అలా అయ్యేసరికి ఆ రోజు చాలా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి, 5-6 times వామిట్ అయ్యేసరికి ఇంకా అక్కడ అడ్మిట్ చేసుకున్నాను బళ్ళారు. ఒక్క పూట జస్ట్ ఆయన చూశాడు కానీ ఆయన ఏం చెప్పలేదు ఇట్లా అని. అన్ని థైరాయిడ్ స్కాన్ చేశారు, అన్ని చేశారు, కానీ ఆయనకి ఏం తెలియదు, ఏం లేదనేసి మామూలుగా ఒక డ్రిప్ పెట్టారు, పంపించేశారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్క పూట. ఇప్పుడు ఒక విషయం చెప్పండి పద్మజ గారు, అందరికీ అర్థం చేసుకోవడానికి. మీకు ఈ లంప్, ఈ గడ్డ పెరిగే ముందు ఏమన్నా మీ శరీరం చెప్పిందా కొంచెం ఒంట్లో బాగుండట్లేదు అట్లా? మీరు చెప్పాలి సార్ శ్రీనివాస్ గారు. వెయిట్ లాస్ అయ్యారా? వెయిట్ లాస్ బాగా 12 kilos తగ్గిపోయింది. 57 నుంచి 45 వచ్చేసారు. వెయిట్ లాస్ నాకు అనుమానం వచ్చింది లంప్ రాగానే, ఇది ఆ టైప్ ఉన్నట్టుంది అన్న అనుమానంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సార్ మేడం టెస్ట్ చేసి చెప్పారు, నాగలక్ష్మి గారు అని డాక్టర్ టెస్ట్ చేసి చెప్పారు, ఇట్లా ఉంది మీకు. FNAC టెస్ట్ చేశాను. చేసిన తర్వాత చెప్పారు క్లారిటీ వచ్చింది, థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పారు. సో మీ ఆవిడ ఇప్పుడు కోలుకున్నారు ఫుల్గా? కోలుకున్నారు. మీకు ఎలా ఉంది? డాక్టర్ సక్సేనా గారు దయవడం అంతేనా? అంతా సార్ సక్సేనా గారు బాగా ధైర్యం ఇస్తారు. అందరూ పేషెంట్స్ హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఫస్ట్ కావాల్సింది అది, డాక్టర్ చెప్తే మనకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఇంటిల్లిపాది మీరు మార్చేసారా ఫుడ్ అంతా కూడా? అందరూ ఇప్పుడు జొన్నలు సజ్జలు అవి తింటారు, రైస్ అసలు అంతా. ఇప్పుడు బయట జంక్ ఫుడ్, పాపకి ఏం చెప్తారు మీరైతే? ఇప్పుడు నేను అదే బయట వెళ్ళి ఏం తినొద్దని చెప్తా, తను కూడా అవాయిడ్ చేస్తుంది ఆల్మోస్ట్. ఈ లేస్, చిప్స్ ఇవన్నీ కూడా పూర్తిగా వద్దంటే వద్దనే వస్తుంది, తనే చెప్తుంది వద్దనేసి, తనకి వద్దని.
ఎప్పుడన్నా బాగా కోఆపరేషన్ ఇస్తారు, స్టాఫ్ చాలా బాగా కోఆపరేషన్. బాగా కోఆపరేట్ చేస్తారు స్టాఫ్, మంచిగా ఉన్నారు నాకు. డైలీ వాళ్ళు వచ్చినప్పుడల్లా బీపీ చెక్ చేసి వెయిట్ చూసుకునేదాన్ని, వెయిట్ ఎంత ఇంక్రీజ్ అయిందా. నేను ఒక్కసారి 12 kgs కింద వచ్చేసానంటే. అవునవును. ఇప్పుడు మా నార్మల్గా వచ్చారా మీరు? వస్తున్నా మెల్లిగా మెల్లిగా వస్తున్నారు. 52కి వచ్చాను. ఇప్పుడు మీరు యావరేజ్ ఏం ఫుడ్ తింటారు దీని అంటే ఇంకా రాకుండా మళ్ళీ మీకు ఫాలో అప్స్? నేను బ్రౌన్ రైస్ కంటిన్యూ చేస్తున్నానండి. అన్నం, కూర, పప్పు. పప్పు వితౌట్ చింతపండు నిమ్మకాయ ఏం వేసుకోకుండా. చింతపండు వద్దన్నారు, నిమ్మకాయ వద్దన్నారు, పెరుగు వద్దన్నారు. పెరుగు అంటే మజ్జిగ తాగొచ్చు, మజ్జిగ వేసుకోవచ్చు, కంప్లీట్ పెరుగు. ఓహో, సో అలా అయితే మరి పూర్తిగా కోలుకున్న పద్మజ గారు మీకు అభినందనలు. థ్యాంక్ యూ. మీరు జయించారు. కానీ అప్పుడు ఎంత మదనపడి ఉంటారో తలుచుకుంటే కూడా మా గుండె జారిపోతుంది. అది కూడా మీరు అసలు అభం శుభం తెలియని, మనం సినిమా థియేటర్లకు వెళ్తే వాళ్ళు ఇది తింటే అది సిగరెట్ కాలుస్తే వస్తుందంటారు. మీరు శాకాహారి, ఏ అలవాట్లు, కాఫీ టీ కూడా అలవాటు లేకుండా మీకు క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ గురించి ఏం చెప్తాం అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇలా కూడా వస్తుందా అని అనుకుని భయపడే అంటే అయింది. ఇప్పుడు మీ నుంచి నేర్చుకునేది ఏంటంటే స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా ఎంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మీ ఫాలో అప్ ట్రీట్మెంట్స్ ఏంటి? 3 నెలలకు ఒకసారి రావాలా? అది చెప్తారండి డాక్టర్ గారు చెప్తారు మీకు. మంత్లీ. సార్ మీరు యూ ఆల్సో కోఆపరేటెడ్, మీ ఆవిడని చక్కగా చూసుకుని ఆయనకు ఆవిడ కోలుకునేలాగా మీరు కూడా తోడ్పడ్డారు. మీ కళ్ళు చెబరుస్తున్నాయి. ఆయన చేస్తారు బట్ ఫుడ్ అంతా మీరే చేస్తారు? బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ అంతా. అదే మరి స్నాక్స్ పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు మీ ఆవిడ్ని. మీకు అభినందనలు సార్. మీ కళ్ళు చెమరుస్తున్నాయి. ఐ కెన్ సీ యూఆర్ వెరీ ఎమోషనల్ అబౌట్. యా, అవును. సో అయితే మరి కొత్త లైఫ్తో ఏం చేయబోతున్నారు పద్మజ గారు? ఇది ఇంకా అవుట్ సైడ్ ఇది చేయకుండా, ఏది బయట నుంచి ఏమి తెచ్చుకోకుండా ఎప్పుడు ఇంట్లోనే ఆరోగ్యకరంగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఆల్సో సైనస్ లాంటివి ఉంటే కూడా ఇగ్నోర్ చేయకూడదు. అండ్ వాటర్ బాగా తాగాలని చెప్పారండి. నేను ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా ఫంక్షన్స్ అవి ఉండి వెళ్తే నాకు మొదటి నుంచి అదే తలపు వచ్చేస్తున్నాను. 10 మంది ఉన్న చోట నేను ఇవ్వలేను అనమాట. అది ఎక్కడ ఎమర్జెన్సీ మరీ అత్యవసరము అవుతే తప్ప నేను వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. అంతే. మరి తప్పనిసరి మన వాళ్ళు ఉంటారు ఏమని అనుకుంటారు. మొన్న రీసెంట్గా కూడా మొన్న 10 రోజుల కిందట కూడా అయితే నేను వెళ్ళలేదు. చెన్నై వెళ్ళలేదు. అట్లా అని చెప్పాను. నాది ఇంకా ట్రీట్మెంట్ పూర్తి అవ్వలేదు, అయిపోయినా కానీ నేను మన ఆరోగ్యం, మన మనశ్శాంతి కంటే ఏది ముఖ్యం కాదు. అంతే కదా సార్. ఈ రోజుల్లో ఆరోగ్యమే ఆస్తి. బట్ తప్పకుండా మీ స్టోరీ షేర్ చేసుకోవడం వల్ల చాలామందికి స్ఫూర్తినిచ్చారు. ఇవాళ కోలుకోవచ్చు ఎంతటి మహమ్మారి, క్యాన్సర్ లాంటి మహమ్మారిని. రెండోది భయపడక్కర్లేదు, మనకి చాలా మార్గాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఒక అద్భుతమైన సైన్స్. అండ్ చాలామంది గురించి ఇలా వింటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్యాన్సర్ బారిన పడి కొంత కీమోథెరపీ, సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రిలాప్స్ అయిన కేసెస్, సీరియస్ అయిన కేసెస్, ఇంకా లాభం లేదని చెప్పిన కేసెస్ కూడా కోలుకుంటున్న ఎన్నో వైనాలు మనం చూస్తున్నాం. సో వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పద్మజ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. థ్యాంక్ యూ. మామూలుగా ఏదో దురలవాట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయని మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం. కానీ ఏ అలవాట్లు లేకుండా అంతా సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా క్యాన్సర్ ఉంది అని డయాగ్నోస్ అయ్యాక కుదేలైపోతున్న కుటుంబం. అటువంటి కుటుంబం పద్మజ అండ్ శ్రీనివాస్ గార్ల కుటుంబం. వారు క్యాన్సర్ నుంచి బయటపడిన వైనం అంతా విన్నాం. కానీ వారికి చెప్పిన విషయాలు ఏంటి, వారికి క్యాన్సర్ అసలు ఎందుకు వచ్చింది, అండ్ అక్కడి నుంచి బయటపడేయడానికి డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ద్వారా ఏమేమి చెప్పారో తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ ఎక్స్పర్ట్ టాక్సికాలజిస్ట్ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ సక్సేనా. డాక్టర్ సక్సేనా నమస్తే అండి. యా, సో లాస్ట్ టైం మీరు సుమన్ టీవీలో చాలా విషయాలు చెప్పినప్పుడు అందరూ రియాక్ట్ అయిపోయారు. ఏంటి ఇలా డైలీ వాడే విషయాలు కూడా ఇది వద్దు అది వద్దు అంటే ఎలాగా అని చెప్పేసి. బట్ ఇక్కడ పద్మజ గారి కేసు చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్ చెప్పచ్చా, మనం వీలవుతున్నా? ఒకటి చెప్తాం బా, క్యాన్సర్ ఈజ్ ఒకటి, ఇట్ ఈజ్ ఏ బాడీస్ రియాక్షన్. మనకి క్యాన్సర్ సెల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మన బాడీ క్యాన్సర్ ఫ్లరిషింగ్ కావాలి. ఎవ్రీ వన్ రిక్వైర్స్ ఎనర్జీ. మనకి కొద్దిగా లో ఎనర్జీ ఉన్నప్పుడే గ్లూకాన్ సి వాడతాము. సో లైక్ దాట్ క్యాన్సర్ సెల్స్ ఆల్సో నీడ్ ఏ ఆల్వేస్ సమ్, ఎనీ సెల్ నీడ్స్ దట్ పర్టిక్యులర్ థింగ్. రైట్. ఇప్పుడు క్యాన్సర్ సెల్ నార్మల్ సెల్కి కొద్దిగా తేడా అనుకుందాము. నార్మల్ సెల్ ఉంటుంది కదా, గ్లూకోజ్ తాకుతుంది, ఏటీపీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ సెల్లో బై డిఫాల్ట్ ఆక్సిజన్ శాతం, ఇప్పుడు ఒక పెట్రోల్ బండి అనుకో,
పెట్రోల్ బండిలో మనకి చేంబర్ ఉంటుంది, పెట్రోల్ వస్తుంది, ఎయిర్ ట్యాంక్ ఉంది, అలాంగ్ విత్ దట్ ఒక కార్బొరేటర్ ఉంటుంది. ఈ కార్బొరేటర్కి కొద్దిగా గమనించండి. ఈ కార్బొరేటర్ ఐ కంపేర్ విత్ మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్. ఓకే. మైటోకాండ్రియా ఇస్ ఎ పవర్ హౌస్, వేరస్ కార్బొరేటర్ ఆల్సో ఇస్ ఏ కైండ్ ఆఫ్ క్లెన్జింగ్ ఉంటుంది. ఈ కార్బొరేటర్లో కచరా వచ్చేస్తే ఏమవుతుంది, పెట్రోల్ తాకుతుంది బండి, అవును, రైట్? సిమిలర్లీ ఎనీ నార్మల్ సెల్లో మైటోకాండ్రియాలో మనకి కచరా వస్తుంది. కచరా గాలి నుంచి, ఏ వాటర్, ఎయిర్, అన్ని పొల్యూషన్ బేసికలీ. దానివల్ల కొద్దిగా థింగ్స్, కొన్ని హెవీ మెటల్స్ అని ఈ మధ్య ఎక్కువ ఫోకస్ చేశాము. ఈ కేస్ గురించి సందర్భంగా వీ వేర్ ఏబుల్ టు ఐసోలేట్ సమ్ థింగ్స్ లైక్ లెడ్ లెవెల్స్ అండ్ ఒక స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ ఉండేది దీనిలో. పద్మజ గారికి లెడ్ లెవెల్స్ ఎక్కువ, లెడ్ అండ్ స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ. సో దానికి వీ హ్యావ్ డాక్యుమెంటెడ్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి? ఇది వాటర్ నుంచి అనుకుంటున్నాం మేమైతే, మోస్ట్లీ వాటర్ నుంచి. తర్వాత హైదరాబాదీ బిర్యానీ ఆల్సో హ్యాస్ గాట్ లెడ్. అవునా? అవునండి. somewhere lot of things. Why biryani has lead, sir? No, there is I'll give you all the colors are added. ఇప్పుడు మనం పసుపు యూజ్ చేస్తాము. పసుపు ఎట్లా యూజ్ చేస్తున్నాము? వీఆర్ యూజింగ్ యాజ్ ఎ పౌడర్. వీఆర్ లాల్ మిర్చి వాట్ ఎవర్ ఇస్ ఇట్ బ్రాండెడ్ తీసుకుంటున్నాము. దట్ ఎల్లో పసుపులో లెడ్ ఇస్ యాడెడ్ టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. అది కన్జ్యూమ్ అయిపోతుంది అండ్ వీఆర్ ఇన్ టు ఏ బైట్. మనం ఏమనుకుంటాం, పసుపు యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పి ఎక్కువ వేసేసుకుంటాం. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ క్యాచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ నౌ, బికాస్ దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇస్, ఆ వేరియబుల్స్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి మనకి? వాటర్ సోర్స్ ఉంది, ఫుడ్లో ఏమేమి, ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ఏ స్లైట్లీ ఎ డిఫరెంట్ థింగ్. నాట్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ దిస్ వన్, బట్ సమ్వేర్ మనకి ఎప్పుడైనా ఇది స్టార్ట్ అయింది, కన్వీనియన్స్ ఫుడ్స్ వచ్చినాయి, అక్కడ నుంచి మొదలైంది కథ. ఆల్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, రెడీ టు ఈట్ యూస్ ఫుడ్స్ అండ్ ఆల్ దట్స్ అ బిగ్ ఇష్యూ. ఈ కేసులో షీ ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ ప్యూర్ బ్రాహ్మిన్. నాన్ వెజ్ వేస్తే టచ్ చేయదు. షీ వాజ్ ఫ్రమ్ కర్ణాటక, మోస్ట్లీ ఫ్రమ్ హైదరాబాద్, వెంట్ టు కర్ణాటక. దే యూజ్ వెరీ గుడ్ ఘీ ఆల్సో, రైట్? అండ్ మాకు ఏమని, బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఆర్ సంథింగ్, పాపులరీ క్యాన్సర్ ఈస్ వన్ ఆఫ్ ద నోన్ కాజ్. ఒక ఎక్స్రేస్ ఎక్కువ తీసుకుంటే కూడా రావచ్చు. ఈ క్యాన్సర్ ఆవిడకి వచ్చిన క్యాన్సర్. అవునండి. ద అదర్ థింగ్ ఈజ్ ద ఐడిన్ డెఫిషియన్సీ. ఒక ఐడిన్ అని నార్మలీ ఇది ముఖ్యం ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నాము ఐడైజ్ సాల్ట్ ఉంది, ఇది ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. దేహంలో ఒక క్లోరిన్ ఎక్కువ అయిపోతే, సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ క్లోరిన్ ఫ్రమ్ ఏ వాటర్ షవర్లో క్లోరిన్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ మధ్య బ్రోమిన్ కూడా ఒక ఇంపార్టెంట్ మినరల్ అండి. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఒక ఫ్లూయిడ్ టేబుల్లో ఉంటుంది. సో బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు బ్రెడ్ కూడా తీసుకుంటారు కదా, టు యాడ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద బ్రెడ్, బ్రోమిన్ ఈజ్ యాడెడ్. ఇప్పుడు మీరు బట్టలకి ఇప్పుడు క్రీస్ అవసరమా? ఇప్పుడు మనం ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ వియరింగ్, క్రీస్ అవసరం లేదు, బికాస్ బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్స్ ఆర్ యాడెడ్ ఇన్ టు దట్ టు మేక్ ఇట్ రింకిల్ ఫ్రీ. ఈ బట్టల డిటర్జెంట్లోనా లేకపోతే బట్టల్లోనే? బట్టల తయారీలో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, మనకి క్రీసే అవసరం లేదు, ఎందుకు క్రీస్ చేయాలి? రింకిల్ రెసిస్టెంట్ దిస్ వన్. సో దీనివల్ల బ్రోమిన్ శాతము ఎక్కువ, క్లోరిన్ శాతం బాడీలో ఎక్కువ అయిపోతే ఐడిన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద థైరాయిడ్. సో ఇవన్నీ వచ్చి ఉంటాయి పద్మజ గారికి. తప్పకుండా ఎనీ క్యాన్సర్ పేషెంట్ ఉంది కదా, చెత్తకుండి ఉంది లోపల, లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఉన్నాయి దానిలో. సో why I was giving you that relation about petrol bandi, this one is that one thing, mitochondria దానిలో ఇది స్టక్ అవుతుంది. సంథింగ్ లైక్ కార్బొరేటర్లో కచరా వచ్చేసింది, దెన్ యూ స్టార్ట్ టేకింగ్ మోర్ పెట్రోల్, లైక్ దాట్. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ దిస్ పర్టిక్యులర్ థింగ్, క్యాన్సర్ సెల్స్లో నార్మల్ సెల్ క్యాన్సర్కి ఎక్కువ తేడా లేదు. It is mainly the mitochondria according to us integrative medicine doctors, whereas conventional medicine sees only nucleus as a big issue and they think that this is the only thing which is causing that. Oka danlo maaku one catch undi, we believe that mitochondria nunchi start aitundi, akkada tarvata nucleus kuda affect aitundi. So my primary focus is to clean up the carburetor.
అంటే ఫస్ట్ అసలు చెత్త తీసేయాలి, చెత్త తీయాలి. తీసి ట్రిగ్గర్స్ తీసేయాలి. ఫస్ట్ చెత్త తీసేసి కొద్దిగా యూ ఇంప్రూవ్ ద ఆక్సిజనేషన్ పార్ట్ ఇన్ దాట్, దెన్ వాట్ ఈస్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ ఒక ఉన్నాయమ్మా. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్లైకాలసిస్, ఎనరోబిక్ గ్లైకాలసిస్, ఏరోబిక్ గ్లైకాలసిస్, ఒక ఆక్స్ఫాజ్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ ఫర్మెంటేషన్. క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫర్మెంటేషన్ ఆఫ్ ద గ్లూకోజ్. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే సెల్కి ఏమేమి ఉన్నాయి, ఒకటి ఆక్సిజన్ ఉంటుంది, ఒక గ్లూకోజ్ వస్తుంది, అండ్ ప్రాపర్ మైటోకాండ్రియా ఉంటే అన్ని ఆక్సిజన్. దానివల్ల మంచి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్కి 38 ATPs ఫామ్ అవుతుంది ప్రాపర్ ఆక్సిజన్. ఇప్పుడు ఏం కథ అయింది, ఆల్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ అండ్ ఆల్ దాట్, ఆక్సిజన్ లేదు బాడీలో, ఆక్సిజన్ ఉంది బట్ యూజ్ కావట్లేదు అక్కడ. ఓహో. తర్వాత ఆ మైటోకాండ్రియా ఉంది కదా, మైటోకాండ్రియా అంటే జల్లెడు ఉంటుంది, మైటోకాండ్రియా కూడా సంథింగ్ లైక్ ఎ స్టేమ్ కార్బోరేటర్, right? That is not able to function properly. So cell has to survive. It is a survival mechanism of the cell. So it goes into some other mode. ఇప్పుడు మనం పెట్రోల్ మోడ్ నుంచి సిఎన్జి మోడ్కి వెళ్తున్నాం కదా, అట్లా ఇట్ గోస్ ఇన్ టు ద అదర్ మోడ్ కాల్డ్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబోసిస్. ఈ టాక్సిన్స్ ట్రిగ్గర్స్ అనేది మీరు అనేది ఒక పసుపులోంచి రావచ్చు, మనం వేసుకునే బట్టల్లోంచి రావచ్చు, అండ్ అలాగే ఎనీ కలర్డ్. ఇప్పుడు మనం మ్యాట్రెస్లో పడుకుంటాం తల్లి, ఆ మ్యాట్రెస్ ఏమున్నాయి దానిలో, పీబీడీస్ అని దే కీప్ ఎక్స్ట్రీటింగ్ అండ్ ఆల్ దట్ త్రూ అవుట్. మన కాటన్ పర్పు ఈజ్ ద బెస్ట్ పర్టికులర్ థింగ్ నౌ. అట్లీస్ట్ యూ హ్యావ్ టు నౌ స్టార్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ద ఇండస్ట్రీ, బట్ స్టిల్ దెర్ ఇస్ ఇష్యూస్. సో అన్ని మనకి అవుట్ గ్యాసింగ్ లేదండి. మనకి రూమ్లో వెన్ ఎవర్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ 2 BHK 3 BHK బబుల్లో, వీఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ అండ్ ఆల్ దాట్. ఆక్సిజన్ there is a big mismatch ఉంది. సో ఈ కేసెస్ వీ బిలీవ్ దిస్ ఇస్ సమ్హౌ ఎర్రర్ అవుతుంది మెటబాలిజంలో. ఆ ఎర్రర్ అయిపోయి మల్టిప్లై బై ద టైమ్ ఇట్ ఫార్మ్స్, ఐ థింక్ వీ ఫీల్ ఇట్స్ ఎ ట్యూమర్. అలా ట్యూమర్ ఫామ్ అయ్యి మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పి, చాలా ధైర్యం చెప్పి, అంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి, whenever we see a cancer patient, we have to look at the mind-body medicine. We have to see whom are accompanying the patients. The husband was always there throughout. ఈ టైంలో ఇట్ ఈస్ డిఫికల్ట్, 1 time 2 times వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవ్రీ 360 degrees చూడాల్సి ఉంటుంది. You have to look at the diet, you have to look at the acid-base balance, you have to working on the ఒక ఇమ్యూనిటీ. మనము ఒక కవచం ఇచ్చాడు దేవుడు, దెర్ ఇస్ అ కవచం, and we forget about that. That's the immune system. We had to replenish the immune system. And ippudu somewhere I was talking to some of the women's college yesterday. I was asking what is the new applied nutrition valke. What is the biggest villain? They said it's cholesterol. The biggest villain in the diet is not cholesterol, it is the sugar. అందుకే ఆవిడ్ని వైట్ రైస్ తగ్గించేమన్నారా మీరు? పర్ఫెక్ట్ అమ్మా. వైట్ రైస్లో మనకి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇది ఒక షుగర్కి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అవుతుంది. అందరికీ డయాబెటిక్స్కి చెప్తున్నాం కదా, నాకు డోంట్ ఈట్. సో వాట్ ఈస్ సో బిగ్ ఇన్ క్యాన్సర్? అదే ఆవిడ అదే చెప్పారు, వైట్ రైస్ తగ్గించేయమన్నారు, ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ వద్దన్నారా, కొన్ని పులుపు తినద్దన్నారు. లేదు, షీ హ్యాడ్ సమ్ ఎలర్జీస్ లైక్ ఎనీథింగ్. షీ యూస్ టు గెట్ మైగ్రేన్ వితౌట్ ఎనీ రీజన్. ఒక సంబడి పర్ఫ్యూమ్ వేరే పేషెంట్ వస్తే, ఇఫ్ షీ సిట్టింగ్ బిసైడ్స్ హర్, షీ యూస్ టు గెట్ దట్ మైగ్రేన్ హెడేక్స్. అండ్ చాలా మెడిసిన్స్ అయితే షీ వాజ్ నాట్ ఏబుల్ టు టేకప్ అనమాట. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ వెరీ వీక్ ఎలర్జిక్. సో అదే అడిగాను, మీకు 12 కిలోలు తగ్గిపోయారట ఆవిడ. దే వర్ వరీడ్, ఆల్ దేర్ చుట్టూ ఉన్న వాళ్ళు అందరు వాజ్ వరీడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ గర్ల్, దెర్ వాజ్ సచ్ ఎ బిగ్ దిస్ వన్. Somehow what I believe is we need to connect with the patient amma, first of all. ఫస్ట్ పేషెంట్ తో అది కనెక్ట్ కావాలి, సిస్టమిక్ గా కాదు, మనం మనిషిగా కనెక్ట్ అవ్వాలి. And somehow they also start understanding thing, and slowly ఒక్కటే చెప్తాం, వేరే పేషెంట్స్ కూడా ఒకటే చెప్తా. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఒక పండు ఉంది, దానికి సంథింగ్ సమ్ వచ్చింది, దెర్ ఇస్ ఎ ఇన్ఫెస్టేషన్ వచ్చింది, మామ్ ఇన్ఫెస్టేషన్, వాట్ ఎవర్. సో జస్ట్ టేకింగ్ అవుట్ ఈజ్ నాట్ ఇనఫ్, వీ హ్యావ్ టు సీ దట్ స్ప్రే కూడా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్లీ వీ బిలీవ్ దట్ రూట్స్ కూడా సరిగ్గా చేయాలి. రూట్స్ చుట్టూ మన్ను ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ పెట్టాలి. సో దట్ కన్సెప్ట్ దే అండర్స్టాండ్ నౌ. దే లుక్ ఫర్ క్లీన్ వాటర్, దే ఆర్
somehow I can tell you my cancer patients, they are healthier than a normal person. సార్ మీరు క్లోరిన్ గురించి చెప్పారు. స్విమ్మింగ్ పూల్స్లో వెళ్తే నిండా క్లోరిన్ ఉంటుంది కదా సార్, అది స్కిన్ నుంచి అబ్జర్వ్ అవుతుందా? అవుతుంది కంపల్సరీ. సో పిల్లలు I don't go because the moment I go my eyes become red. సో ఆ క్లోరిన్ కూడా బ్యాడ్ ఫర్ Chlorine is absolutely bad అండి. మరి అది వ్యాధుల నుంచి కాపాడుతుంది, డిస్ఇన్ఫెక్టెంట్ అంటారు కదా. డిస్ఇన్ఫెక్టెడ్ ఫర్ సమ్ రీజన్స్, దేర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఓజోనేషన్ చేస్తున్నారు, దాని నుంచి చాలా మంచిది. క్లోరినేషన్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ ఇస్ నాట్ డన్ ఇన్ యూఎస్ అట్ ఆల్ నౌ. ఇప్పుడు చేయదు. We should always copy good things from US కదా. Why should we copy bad things? అదే కాబట్టి ఇప్పుడైతే ఓజోనేషన్తో అవుతుంది. సో ఇలాగ పద్మజ గారికి మీరు డైట్ చెప్పారు, డైట్ స్ట్రిక్ట్ డైట్ చెప్పి ఫాలో అయ్యి వాళ్ళ టైంకి పడుకోమని చెప్పాము. She had some issues with her some things because family lo she was, so somewhere she was worried about his daughter, what is what, and we have a counseling people also. వాళ్ళు కూడా చెప్తారు ఎక్కడ కట్ చేసేయాలి కౌన్సిల్ అంటే స్ట్రెస్ తీసేయాలని చెప్పి. లేదు, once they become some kind of friendly, they start opening up. They have their, so the most important thing I ask them, what is the leading question 5 years from now, what are you looking into it? లేదు నా పాప ఉంది, ఆమెకి చేయాలి. సో దట్ ఈస్, సో ఐఎమ్ గివింగ్ దెమ్ సంథింగ్ లైక్ వాట్ టు థింక్ అబౌట్. సో ఐ ఆస్ దెమ్, నో నాట్ 5 years, 10 years తర్వాత ఏం చేస్తావు చెప్పు. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు, ఒక ఏమంటుంది సబ్కాన్షియస్ మైండ్లో ఒక పెట్టాలి. See, you are going to make your papaki marriage అయిపోతుంది మంచిగా, you are going to do. So once your subconscious mind you keep on that కదా, they will do it very clearly. Among stage 4 patients they are doing better. ఆవిడ గీతా సురేష్ గారు ఎంతమందికి మంచి చేశారు ఆవిడ బ్రతకడం వల్ల, అవునండి, మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే గీతా సురేష్ గారు స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి 48 hours విండో పీరియడ్ ఇచ్చినప్పటి నుంచి తిరిగి వచ్చి ఆవిడ జయించి 10 మందికి చెప్పడమే కాకుండా, ఇప్పుడు వీళ్ళు కూడా ఆవిడ ద్వారా. once they came to me initially, she came later, but I saw this lady has a spark. ఈ పేషెంట్ కి బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది అమ్మా. The husband was not having that confidence. She was have the will to live. అది And somehow you have to create that. అదే కదా. Even if they are not, మనకి అది లేదంటే కూడా you have to create something, give some kind of vision. ఆ విజన్ మీద పనిచేస్తాం. సో ఇప్పుడు మీరు అంటున్నారు సార్, అయితే పొడి పసుపు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. కిచెన్లో ఇంకే ఏమేమి ఉన్నాయి సార్ ట్రిగ్గర్స్ మనకి? ఎందుకంటే పద్మజ గారు లాంటి నార్మల్ ఒక హౌస్ వైఫ్ గా నేను ఒక ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ సంథింగ్స్ అమ్మ. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్, గ్లోబల్ లేదు. ద హౌస్ వైఫ్స్ who make their kitchen very clean, they are in for problems. వాళ్ళకి ఏమైనా ఎలర్జీ వస్తుంది, లేకుంటే క్యాన్సర్ వస్తుంది. ఈ వాళ్ళు క్లీన్ ఎట్లా పెడుతున్నారంటే దే ఆర్ యూజింగ్ డోమెక్స్, ఫినాయిల్, హిట్ అన్నీ వాడతారు. అండ్ వీళ్ళు ఎక్కువ టైం ఇంట్లోనే ఉంటారు, దే ఆర్ నాట్ వర్కింగ్. సో ఇంట్లో ఉన్నప్పుడు అవుట్ గ్యాసింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్ప్రే కొట్టాము, 24 hours ఇక్కడే ఉంటుంది, అది ఎక్కడ పోదు. And you are keeping all your windows and all that, exhaust లేదు. So they are the sitting ducks amma. And they are very very smart. Somehow కొన్ని కిచెన్ గురించి చెప్తే నేను చెప్పాలి, ఇది ఇంపార్టెంట్. ఆ గిన్నెలను ఏమేమి యూస్ చేస్తున్నాం మనం, స్టెయిన్లెస్ స్టీల్ ఒక పెద్ద ఇష్యూ. స్టెయిన్లెస్ స్టీల్ కూడా వద్దా? స్టెయిన్లెస్ స్టీల్లో మనకి అంత క్వాలిటీ లేదమ్మా. మరి ఏం వాడాలి సార్? అరే వై ఓన్లీ థింగ్ ఇస్, మీరు పచ్చి అంటే ఐఎమ్ ఆన్ ద అదర్ సైడ్, I want people to eat that raw food, that will be better if you have cancer. Oh, cancer unte raw food tinali sir? Raw food tinali. Even if you are having some family history and all that, try to see that don't deep fried and all that. వద్దు అది. దాని నుంచి కొద్దిగా కెమికల్స్ ఫామ్ అయ్యి ఎక్కడి నుంచి, లేకుంటే ఆ స్టీల్లో కూడా నిక్కల్ ఉంటుంది అమ్మా. మనకి మన స్టీల్, ఇండియాలో స్టీల్ ఉన్నాయి కదా, ఉండితే అది వచ్చేస్తుందా సార్ ఫుడ్లోకి? లాంగ్ ప్రాసెస్లో వస్తుంది అమ్మా, కంపల్సరీ వస్తుంది. దేర్ ఈజ్ మన స్టెయిన్లెస్ స్టీల్స్ ఉన్నాయి కదా, వెన్ వీ కంపేర్ విత్ ద బెస్ట్ స్టీల్స్ ఇన్ ద వరల్డ్, 1 to 10లో మనకి 3 ఉంది స్టెయిన్లెస్ స్టీల్, 3 to 4. యు ఆర్ నాట్ గోయింగ్ అప్ టు 8, 9 అండ్ ఆల్ దాట్. ఏంటి మామూలుగా కొనే స్టెయిన్లెస్ స్టీల్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. సో 8, 9 ఎక్కడ దొరుకుతాయి? 8, 9 మన దగ్గర ఇట్ కమ్స్ విత్ ద కాస్ట్. చాలా ఎక్స్పెన్సివ్. అంత సగటున యావరేజ్గా వాడే. సో ద థింగ్ ఇస్, ట్రై టు యూజ్ యువర్ ఇండిజినస్ థింగ్స్ అన్నమాట.
ఏం మట్టి కుండలు పెట్టరా? మట్టి కుండలు పెట్టుకో, కాస్ట్ ఐరన్ పెట్టుకో కదా, కాస్ట్ ఐరన్ అది బెస్ట్. సో వి డోంట్ ప్లే విత్ ద ఫైర్ దేర్. మనకి ఎక్కువ రోస్టెడ్, ఎక్కువ వీఆర్ యూజింగ్ ఆల్ మైక్రోవేవ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ట్రై టు అవాయిడ్ దట్. ఇవన్నీ మైక్రోవేవ్ కూడా డేంజరస్ సార్? నిన్ననే వెళ్ళి కొనుక్కున్నాను, ఎందుకు అడుగుతున్నా సార్? నేనే యూ కీప్ ఇట్ యాజ్ అ షో, బట్ డోంట్ యూజ్ ఎవ్రీథింగ్ ఆన్ దాట్. అన్నిటికీ కొన్ని థింగ్స్ యూజ్ చేసి ట్రైంగ్ టు వర్క్ ఇట్ అవుట్. చాలా మైక్రోవేవ్ ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీ క్యాన్సర్ పేషెంట్ టు కంటిన్యూ. క్యాన్సర్ వస్తే కట్ చేయవలసింది రైస్ ఒకటి, Yes. వాళ్ళకి ట్రిగర్ చేసి సిమ్టమ్స్ వచ్చేలా All sweets are banned. స్వీట్స్ బ్యాండ్. అసలు ఇంకా ఎంత పెళ్ళైనా సరే, ఇంట్లో పెళ్ళైనా సరే ఒక్క కొంచెం కూడా తినకూడదు స్వీట్. కొద్దిగా ప్రసాదం, తిరుపతి ప్రసాదం అంతవరకు ఓకే, బట్ అది ఓకే. అండ్ దాంతోపాటు మీరు అనేది స్టీల్ గిన్నెలు, మన స్టెయిన్లెస్ స్టీల్ కరెక్ట్ కాదు. అది కొద్దిగా ప్రాబ్లం ఉంది అమ్మా. మనం అనుకుంటున్నాము స్టెయిన్లెస్ స్టీల్ చెంచాలు ఉంటాయి కదా, ఇట్లా పెడితే ఇట్లా అది అయిపోతుంది. వాట్ ఈస్ దట్ స్టీల్? ఇట్ హ్యాస్ గాట్ అన్ని కల్తీ ఉంది దానిలో. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ కట్లరీ. అలాగే పొళ్ళు, తీఖాలాల్, ఎబ్రెస్కా, తీఖాలాల్, వాట్ ఎవర్ ఇస్ ఇట్, ప్యాక్డ్ ఫుడ్స్ ఆర్ ఎ ప్రాబ్లం. చాలా పెద్ద ప్రాబ్లం. దే యాడ్ పర్పస్లీ సమ్ కలర్స్. టర్మరిక్లో ఇది వేస్తున్నారు, చిల్లీలో ఒక కలర్ వేస్తారు. సో దాట్స్ ఎ ఇష్యూ. సో రెడ్ కార్మిన్ అని ఉంటుంది, దానిలో చాలా చాలా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ బిర్యానీలో ఖచ్చితంగా మనకి క్యాన్సర్ కణాలు ఉంటాయి. బిర్యానీలో యు ఆర్ యాడింగ్ దట్ కలర్ పర్పస్లీ. అవును, దానిలో లెడ్ ఉంది అమ్మా. వీ హ్యావ్ పిక్డ్ అప్ లెడ్. సో ఇవన్నీ చాలా అత్యంత జాగ్రత్త పడవలసి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇట్ ఈస్ మేడ్, బిర్యానీస్ ఆర్ మేడ్ అప్ ఇన్ ఏ బిగ్, దానిలో ఆల్ అల్యూమినియం వెజల్స్ అండి. అల్యూమినియం కూడా బ్యాడ్ కదా సార్? ఓ వర్స్ట్. అల్యూమినియం, నాన్ స్టిక్, స్టీల్ అన్నీ గాన్. అయితే మనకు మిగిలింది మీరు అన్నట్టు ఇత్తడి, కాస్ట్ ఐరన్ ఒకటి, లేదు మట్టి కుండలు. మట్టి కుండలు కంచు పెద్ద ఈ గిన్నెలో ఉండేవారు ఇదివరకు, ఇత్తడి గిన్నెలో ఉండేవారు. గ్లాస్ ఈజ్ ఆల్వేస్, గ్లాస్వేర్ ఇస్, ఇట్ లుక్స్ వెరీ నీట్ అండ్ బెస్ట్. అది సర్వ్ చేస్తే కూడా గ్లాస్లో మంచిగా అనిపిస్తుంది. రైట్ సార్, ఒక చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అడుగుతాను నేను మిమ్మల్ని. వ్యాక్సినేషన్స్ మీద చాలా మీరు ఎప్పుడు చాలా దానికి అగేన్స్ట్గా మాట్లాడుతూ వచ్చారు. వ్యాక్సినేషన్ లేని జీవితం మనం ఊహించుకోలేకపోతున్నాం, బికాస్ కొన్ని మ్యాండేటరీ. కరోనా వైరస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయా కరోనా వ్యాక్సిన్? వాట్ ఎవర్ వీ వర్ టెలింగ్ వాస్ బికాస్ ఆఫ్ సేఫ్ వ్యాక్సినేషన్ అండి. బికాస్ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్, ఇప్పుడు కొన్ని 100 జనాలు ఉంటారు, 100 జనాలకి అందరికీ ఒకటి ఇచ్చేస్తే కొన్ని జనాలకి ఎలర్జీ ఉంటుంది, కొన్ని జనాలకి థైరాయిడ్ ఉంటుంది, సమ్ థింగ్స్ ఆర్ నాట్ సెట్ అవుతుంది వాళ్ళకి. కరోనా గురించి ముందు చెప్పేస్తాను నేనైతే. ఒక సంథింగ్ వీ వేర్ ఆల్ గాన్ త్రూ దాట్, బట్ సమ్వేర్ మనకి ఇప్పుడు క్వశ్చన్స్ ఎందుకు రేజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం AstraZeneca అని కోవిషీల్డ్ ఉండేది. AstraZeneca వాజ్ కోవిషీల్డ్. AstraZeneca వాజ్ నాట్ అలౌడ్ ఇన్ USA బికాస్ దే వేర్ సమ్ డెత్స్ అకర్డ్ డ్యూరింగ్ ద ట్రయల్ పీరియడ్. దే డిడ్ంట్ అలౌ. యూరోప్లో స్టార్ట్ చేసేసి ఆ తర్వాత విత్డ్రా చేసేసారు బికాస్ దే వేర్ యంగ్ పీపుల్లో దే వేర్ హ్యావింగ్ డెత్స్. ఇండియాలో వీ హ్యాడ్ ఓన్లీ యంగ్ పాపులేషన్, బిగ్ క్రౌడ్ బిలో 40. దే వేర్ ఆల్. మన దగ్గర ఎందుకు వచ్చింది అది? మనము, అండ్ ఐ వాస్ టెలింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్ ఆల్సో. ఇఫ్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్ దేర్, వై ఆర్ వీ ఫాలోయింగ్ హియర్? కరెక్ట్. So that is the reason we had done more than 50,000 deaths in India registered in India because of the vaccine deaths. And somewhere I keep telling everyone to follow simple process, avoid sugar, avoid refined oil, keep proper sleep cycle. Your immune system is good. ఇది కామన్ కోల్డ్ లాగా వచ్చింది. కరోనా వాజ్ ఎ కామన్ కోల్డ్ అండ్ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్. Not medicines, fear factor. వల్ల పోయారు. Everyone it was like a stampede laga jarigindi. So whatever is it, but still we cannot, we had to allow our immune systems to get better. We can use Ayurvedic, homeopathic, manchi kashayalu vachinayi Ayurvedic lo. So we use like plenty. Such a good thing for that. Only depending on ఒక వ్యాక్సిన్ గురించి, ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత జనాలకి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో దేర్ ఆర్ 98 స్ట్రెయిన్స్ ఉన్నాయి న్యూమోకాకల్ది, ఫ్లూ వ్యాక్సిన్ది. ఒకటి పోతుంది, నెక్స్ట్ వస్తుంది. సో హౌ మెనీ ఆర్ గోయింగ్ టు టేక్? సంథింగ్ లైక్ దట్ ఈస్ సేమ్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ కరోనా నౌ.
కరోనా ఆల్సో is mutating. అవును. ఎన్నిసార్లు చేస్తాం మనం? ట్రై టు కీప్ యువర్ బిల్డింగ్స్ సీల్ ప్రూఫ్. డోంట్ లెట్ వాటర్ ఇన్, యా రైట్? డోంట్ కీప్ దట్ టూలెట్ బర్డ్ అవుట్ సైడ్. సో నోబడీ కెన్ ఎంటర్. చాలా అంటే ఇంకా మంచి అవేర్నెస్తో చాలామంది ఇప్పుడు వాళ్ళ పరిసరాలను చూసుకోవాలి, ఏమేమి వాడుతున్నాం మనం అని చెప్పి. వంటింటి మొదలుకొని వంటిల్లు, పడుకునే మ్యాట్రస్, వేసుకునే బట్టలు. మ్యాట్రెస్ కాకుండా దట్ కార్పెట్ పెడతాం చూడు, దట్స్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. ద న్యూవర్ ద కార్పెట్ ద మోర్ ప్రాబ్లమ్. ఓహో, ఇట్ అవుట్ గ్యాసెస్ లాట్ ఆఫ్ ఫార్మల్ కార్పెట్స్. ఇప్పుడు ఈ మధ్య అందరూ కార్పెట్స్ కింద డ్రాయింగ్ రూమ్లో కార్పెట్స్ పెడుతున్నాము. వీఆర్ డూయింగ్ కార్పెటింగ్ ఆఫ్ ద హోల్ ఫ్లోర్. దట్స్ ఆల్సో బికాస్ దాని నుంచి అవుట్ గ్యాసింగ్ వస్తాయి, ఫార్మాలిడిహైడ్ వస్తుంది, ఇవన్నీ కెమికల్స్ నుంచి. ఎపాక్సీ రెజిన్స్ ఉంటాయి. మనకి మంచి కనిపిస్తుంది, చాలా స్మూత్ ఉంది, బట్ పాష్గా కనిపిస్తుంది. ఇట్ కమ్స్ అట్ ఎ కాస్ట్. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్. మనము కార్లో వెళ్తున్నాము, వీ హ్యావ్ ఎ గుడ్ డాష్ బోర్డ్, మంచి కనిపిస్తుంది కదా. దట్ కార్ డాష్ బోర్డ్ హ్యాస్ గాట్ అగైన్ ఎపాక్సీ రెజిన్స్. ఆ వేడి దానిలో కొంతసేపు ఉన్నప్పుడు కొద్దిగా ఫ్యూమ్స్ వస్తాయి దాని నుంచి. మనము వీఆర్ నాట్ అవుట్ గ్యాసింగ్ అవర్ కార్ ప్రాపర్లీ. మనం స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ విండోస్ 2 minutes దాకా, లెట్ ద బ్లోవర్ ఇన్, that will expel. That is the reason, one of the major reasons why we are getting lung cancers now. And you see big issues here. We are just trying to, ఒకటి ఇది ప్రాబ్లం ఉంది అని, ఐఎమ్ ట్రైంగ్ టు బీ ఏ వాచ్ డాగ్. అంతే. ఐఎమ్ టెలింగ్ దట్ ఓకే దిస్ మే బీ ఏ ప్రాబ్లం. సో వీటిలో తగ్గించుకోగలిగి తగ్గించుకోవాలి తప్పనిసరిగా. అంతేగాని వై షుడ్ వి యూస్ పర్ఫ్యూమ్ ఇన్ ద కార్? వద్దు. మనకి ఎయిర్ ఫ్రెషనర్ ఎందుకు? మనము వీఆర్ రియలీ గెటింగ్, అంటే చిన్న ప్రాబ్లమ్స్ నుంచి కనిపిస్తుంది, బట్ ఆ చిన్న నుంచి పెద్ద ఎప్పుడైతుంది, ఇట్స్ అవర్ లక్. మీరు నయం చేసి ఇలాంటి ఒక మెథడాలజీ ఉంది ట్రీట్మెంట్కి, క్యాన్సర్ లాంటి మహమ్మారికి. Very simple way. I'm a basically radiologist. I'm not a oncologist, but I have worked in something like environmental medicine. I'm a expert in that toxicology. So I believe I'm working at cancer as a mitochondrial level. దానికి మంచి చేస్తే మా పేషెంట్స్ ఆర్ హ్యాపీ. అంతే. They are. That's the thing. Only thing is, yes, this looks very subtle, but it takes a lot of your time. We have to educate a patient, try to focus on all the things, surroundings and all that. Then we give some simple remedies. ఇస్తే We make them sweat like anything. There is a thing called hyperthermia concept ఉంది. Hyperthermia start చేస్తే cancer cells, they stop replicating అమ్మా. They even whatever stage లో ఉన్నప్పుడు వాళ్ళు ఆగిపోతారు, అక్కడ అరెస్ట్ అయిపోతుంది. రైట్. సో మై ఫోకస్ ఇస్ దట్. ఆ తర్వాత వీ ట్రై టు వర్క్ ఆన్ యాడ్ ఆన్ సమ్ థింగ్స్. ఎస్, సమ్ పేషెంట్స్కి దే నీడ్ రేడియేషన్, సమ్ పేషెంట్స్ దే నీడ్ కీమో. ఐ ఆస్క్ దెమ్ టు ఫాలో దట్. ఇట్ ఈస్ నాట్ ఎస్ జస్ట్ ఒక అది నా యువర్ హైవే ఐఎమ్ నాట్ ఆన్ దట్ పర్టిక్యులర్ కాదు, కానీ తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ. వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్ ఫర్ పద్మజ ఆల్సో. Everyone was telling you remove it. Okay, they were not very keen on that. అది రిమూవ్ చేస్తే మళ్ళీ వచ్చేయచ్చు కదా, ఎందుకంటే రూట్ కాజ్ పోలేదు కదా. అది ఒకటే, and it's a big thing, but still there are some. ఇలా మీరు ఈ ట్రీట్మెంట్ ద్వారా వేరే ప్లేసెస్కి పాకకుండా, స్ప్రెడ్ కాకుండా కూడా అరెస్ట్ చేసేస్తారు. లేదు, ఫస్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఓన్లీ. వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఆల్ ద సెల్స్ స్ట్రాంగ్ సో దట్ దే డోంట్ గెట్. ఈవెన్ ఇఫ్ ఇప్పుడు క్యాన్సర్ సెల్స్లో ఒక ఫేక్ ఐడి కార్డ్స్ తీసుకొని తిరుగుతారమ్మా అక్కడి నుంచి. దే మూవ్ ఆల్ అరౌండ్ యువర్ బాడీ. సో యూ డోంట్ గివ్ ఎ ప్లేస్ దేర్. అమేజింగ్ సార్. మీ రీసెర్చ్ అండ్ మెథడాలజీ సమాజానికి ఇప్పుడు మారుతున్న కాలానికి చాలా ఉపయోగపడుతుంది డాక్టర్ సక్సేనా. ఇంటిగ్రేటివ్ ఆంకాలజీలో ఇది అన్నీ నేర్చుకున్నామండి. దెర్ ఈస్ నౌ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కన్వెన్షనల్ oncologists also, they are looking into this. Yes, I think this is the future of the world where we arrest the problem at the root. అంటే మూలం దగ్గరే దాన్ని తీసేయాలి. అక్కడ అరెస్ట్ అయిపోతే మనకి తర్వాత టైం దొరికిపోతుంది. We can work on some areas. Even when we were worried about this lady because our swelling పోవట్లేదు. There was the pressures from everywhere. So somehow God has been kind. We worked on something. ఇప్పుడు క్లియర్ ఉంది అన్నమాట. చాలా వేరే వాళ్ళు కూడా అరే ఎట్లా పోయింది. చాలా ఒక మార్వలస్ ఇది సార్, ఇది రికవరీ. ఇట్ ఈస్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు ద పేషెంట్స్ అండ్ అటెండెంట్స్ అండ్ దే ఫాలో. ఇట్స్ నాట్ ఈజీ టు ఫాలో సమ్ థింగ్స్. సో ఎస్, వీ కెన్ ఓన్లీ గైడ్ దెమ్
దే కెన్ ఆల్వేస్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మాకు. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం ఇలాగే చాలా విషయాలు తెలుసుకోవడానికి. ప్రస్తుతానికి మాత్రం ఐ థింక్ 1-2-3 విషయాలు జీవితంలోంచి ఎలిమినేట్ చేయొచ్చా ఆలోచించవలసిన సమయం. అంటే అక్కర్లేని హంగులు ఏవైతే ఉంటాయో, మైక్రోవేవ్స్ కావచ్చు, ఎయిర్ ఫ్రెషనర్స్ కావచ్చు, మంచి సుగంధం, ఒక ఈస్థెటిక్స్ కోసం కార్పెట్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్. సో అ లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ థాట్ డాక్టర్ సక్సేనా. నమస్తే అండి.